రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. వారి ఉద్దేశములను తలంపులను మనకు తెలియచేస్తూ మా కొరకు ప్రార్థించండి అని అడిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆ ప్రభునికి సమర్పించి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు వారిని కరుణించి వారికి కావలసినటువంటి ఆశీర్వాద దీవెనలతో వారిని నింపే రీతిగా ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యముగా గర్భఫలం లేని బిడ్డల కొరకు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు, కుటుంబ సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు, అనాథ పిల్లల కొరకు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభు, నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులు ఆలింపుము. నన్ను నీ కంటి పాప వలె కాపాడము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
సహోదరి సహోదరులారా, మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపాన్ని ప్రభునికి సమర్పించి, ప్రభునికి వ్యతిరేకముగా చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా ప్రభునికి సమర్పించి, ప్రభువు నుండి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి, మన పాపములను మన్నించి, మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృపచూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈనాడు మీరు పాపము నుండి విముక్తి పొంది దేవునికి దాసులైతిరి. మొదటి పట్టణము. పునీత పౌలు గారు రోమా పౌలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, సహజముగా మీరు పరిమితులగుటచే నేను మానవ రీతిగా మాట్లాడుచున్నాను. ఒకప్పుడు మీరు దుష్కార్యములను చేయుటకై అపవిత్రతకు, దుష్టత్వమునకు మీ అవయవములను అప్పగించితిరి. అదే విధముగా ఈనాడు మీరు మీ అవమానములను నీతికి దాసులుగా అప్పగించి పవిత్రులు కావలయును. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమున విచ్చలవిడిగా ఉంటిరి. మరి ఈనాడు మీకు సిగ్గు కలిగించుచున్న ఆ పనులను చేయుట వలన అప్పుడు మీకు కలిగిన ప్రయోజనమెట్టిది? వాని ఫలితము మరణమే కదా. కానీ ఈనాడు మీరు పాపము నుండి విముక్తి పొంది దేవునికి దాసులైతిరి. పవిత్రతకు చెందిన మీ ఫలమును మీరు స్వీకరించితిరి. అంతేకాక చివరకు మీకు శాశ్వత జీవితము లభించును. ఏలయన పాపము యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువగు యేసుక్రీస్తునందు శాశ్వత జీవము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సృష్టిని మా కోసం చేశావు, నీ
తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నావు, ఎర్ర సంద్రమును దాటించి వెంట ఉండి రక్షించావు. ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నావు, ఎర్ర సంద్రమును దాటి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 49వ వచనము నుండి 53వ వచనం వరకు. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనము నుండి 53వ వచనం వరకు. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకుని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానమును పొందవలయును. అది నెరవేరునంత వరకు నా మనస్సునకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితనని మీరు తలంచుచున్నారా? లేదు, విభేదములు కలిగించుటకే వచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురున్నచో వారిలో ముగ్గురికి ఇద్దరికి ముగ్గురుగా విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదిరించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషంలో ప్రభు యొక్క మాటలు మనకు క్లుప్తముగా వివరించబడుతూ ఉన్నాయి. విభేదములను గురించి ప్రభు మాట్లాడుతూ ఆయన భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నానని చెప్తూ ఉన్నారు. అది ప్రేమ అనేటువంటి నిప్పు. లోకం అనేటువంటి సాతానునికి బానిసలమైనటువంటి మనలను ఇదిగో ఆ నిప్పుతో, ప్రేమ అనేటువంటి తన నిప్పుతో ఈ లోకాన్ని అంటించి, అంటే మనందరినీ కూడా ప్రేమతో, తన ప్రేమతో కాల్చివేయబోతూ ఉన్నారు. సాతాను నుండి శుద్ధి చేయబోతూ ఉన్నారు. నిప్పు శుద్ధీకరణకు గుర్తుగా ఉంటూ ఉన్నది. ఆ ప్రేమ నిప్పును అంటించి మనలను శుద్ధులుగా గావించడానికి ఇదిగో తన రాకడ సమయంలో మనమందరం కూడా ఆయనతో ఎత్తబడటానికి ఆయన లోకానికి నిప్పంటించుటకు వచ్చుచున్నానని ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో నేను భూమి మీద శాంతిని నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? లేదు, విభేదములు కలిగించుటకే వచ్చితినని మీతో చెప్పు. కుటుంబాలలో కూడా విభేదాలు కలిగించడానికి వస్తూ ఉన్నట్లు ప్రభు అంటూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబాలలో చూస్తూ ఉంటాం. ఎన్నో విధాలుగా
సొంత కుటుంబంలోనే ఒకరి మధ్య ఒకరు ప్రేమాఖ్యతలు దూరం అవుతున్న సమయాలు ఉన్నాయి. కొంతమంది క్రీస్తును అనుసరించడం, కొంతమంది క్రీస్తు మాటలకు వ్యతిరేకంగా జీవించడం. మన కుటుంబాల్లోనే సాతానుడు చిచ్చు పెడుతూ ఉంటాడు మనకి మధ్య. ప్రభువును అనుసరించే వారి జీవితాల్లో కూడా ఇవే ఉంటూ ఉన్నాయి, విభేదాలు వస్తూ ఉంటాయి. సాతానుడు ఆ రీతిగా మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నేను శ్రమలతో కూడిన స్నానమును పొందవలేను. శ్రమలతో కూడిన స్నానం అంటే ఆయన మరణానికి గుర్తు అన్నమాట. ఇప్పుడు ఆయన మరణించే ముందు ఆయన అంటూ ఉన్నాడు, లోకానికి ప్రేమ అనేటువంటి నిప్పును అంటిస్తూ ఉన్నాను. అది కుటుంబాలలో విభేదాలను కూడా తీసుకుని వస్తుంది. ఆ విభేదాలు, ఆ ప్రేమ ద్వారా నన్ను అనుసరించే వారిని ఇదిగో కుటుంబంలో సొంత వాళ్ళే వదిలిపెట్టే సమయాలు కూడా ఉంటూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఎంతోమంది కుటుంబాలలో క్రైస్తవులుగా, క్రైస్తవేతరులుగా ఉంటూ ఉన్నారు. కానీ ఒకరు ప్రేమించుకోలేక, ఒకరు కలిసి జీవించలేని సమయాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఎవరి ఇష్టానుసారంగా వారు ఉంటూ ఉన్నారు. నిజమే, క్రీస్తును అనుసరించే వారిని వెలివేసే సమయాలు కూడా కుటుంబాలలో చూస్తూ ఉన్నాం. ఎన్నో కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించడం చేత, క్రీస్తు ప్రేమను వారు ఆకర్షితులు అవడం చేత కుటుంబాలను వదిలివేయబడుతూ ఉన్నారు. కుటుంబాల నుండి వెలివేయబడుతున్న సమయాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాల్లో ఇటువంటి సమస్యలను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సమస్యలన్నీ కూడా ప్రభుని కలుసుకోవడానికి, ప్రభువు రాకడలో ఆయనకు ఎదురేగి ఆయనతో ఎత్తబడటానికి ఇదిగో ప్రభు మనకు ఇటువంటి విభేదాలను మీ కుటుంబాలలో ఉంచుతూ ఉన్నాను, నాతో పాటు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క ప్రేమ అగ్ని మనలను తాకాలి, మనలో ఉన్నటువంటి అశుద్ధతను తీసివేసి మనలను తన ప్రేమతో శుద్ధీకరించాలి అని. కుటుంబాలలో అందరము కూడా దేవునిని అనుసరిస్తూ ఒక కుటుంబముగా క్రీస్తుని శరీరంలో భాగములుగా ఆయనతో పాటు ఎత్తబడటానికి ఇదిగో ప్రభు మన కొరకు మరణం అనేటువంటి స్నానాన్ని పొందుకొని మన కొరకు మరణించి ఉత్థానమై తిరిగి వస్తానన్నటువంటి ప్రభుతో మనము కూడా ఎత్తబడే విధముగా ఉండాలని ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, అవనిలోన నాదు కోరిక. ధనధాన్యములు, ఫలపుష్పములు, సిరి సంపదలు, నైవేద్యములు. సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయమును మాకు దయచేయుము. మమ్ము పవిత్రీకరించు నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని బడైదుముగాక. మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవాలి అననేడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతో దూతల గాయక బృందములతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో ప్రార్థన సహాయం అడిగిన కుటుంబాలను, గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి దంపతులకు ప్రభు మంచి గర్భఫలాన్ని దయచేయాలని, ప్రభుకి సాక్షులుగా నిలబెట్టాలి అని, అదేవిధముగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థతను ప్రభు అనుగ్రహించాలి అని, కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరినీ కూడా ప్రభు దీవించి ఆయన యొక్క చల్లని చూపును వారి మీద ఉంచాలి అని, వారిని ఆశీర్వదించాలి అని, అనాథుల కొరకు, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తూ దేవాతి దేవుడు వారికి ధైర్యమును, బలమును, శక్తిని అనుగ్రహించాలి అని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మన యొక్క వ్యక్తిగత అవసరతలను కూడా ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి,
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపా సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
వరప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని మనిషి కుమారుడు మానవాళి రక్షణార్థము తన ప్రాణమును దారవోయుటకు వచ్చెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలములను పొందుచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను, పనులను ఆశీర్వదించి దీవించి మీ అందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల